వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు రంజిత్. ఈ ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కు స్వాగతం. ఇక్కడ మేము గొప్ప వ్యక్తుల జీవిత పాఠాలను అన్వేషిస్తున్నాం. ఈ రోజు మనం మన దృష్టిని పురాణ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి కొన్ని విలువైన పాఠాలను తెలుసుకుందాం. ఈ గొప్ప ఆలోచనాపరుడి మనోహరమైన మనసులోకి ప్రవేశించి అతను వదిలి వెళ్లిపోయిన కాలాతీతమైన జ్ఞానాన్ని వెలికి తీసేందుకు మాతో చేరండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలుసుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్చ్ 14, 1879లో జర్మనీలోని ఉల్మల్లో జన్మించాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందిన ఐన్స్టీన్ విశ్వం గురించి మన అవగాహనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. అయినప్పటికీ అతని రచనలు కేవలం భౌతిక శాస్త్రానికే పరిమితం కాలేదు, అంతకు మించి విస్తరించి ఉన్నాయి. ఐన్స్టీన్ జీవితం విలువైన పాఠాలతో నిండి ఉంది. కష్ట సమయాల్లో అతని పట్టుదల నుండి జ్ఞానం కోసం అతను చేసిన సాధన వరకు అతని అద్భుతమైన ప్రయాణాన్ని మరియు తన మార్గంలో అతను అందించిన జ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క అత్యంత లోతైన మరియు ప్రేరేపించే కొన్ని సందేశాలను తెలుసుకుందాం. తన మాటలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులను ప్రేరేపించడం మాత్రమే కాదు, మన జీవితాలకు విలువైన ఇన్సైట్స్ ను అందిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం. ఇమాజినేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్, అనగా జ్ఞానం కంటే ఊహ చాలా ముఖ్యం. రెండవది, ది ఓన్లీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ ఎక్స్పీరియన్స్, జ్ఞానానికి ఏకైక మూలం అనుభవం. మూడవది, లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే, లివ్ ఫర్ టుడే అండ్ హోప్ ఫర్ టుమారో, నిన్నటి నుంచి నేర్చుకో, ఈ రోజు జీవించు, రేపటిని ఆశించు. తర్వాతది, ఇన్ ద మిడిల్ ఆఫ్ డిఫికల్టీ లైస్ ఆపర్చునిటీ, కష్టం మధ్యలో అవకాశం ఉంటుంది. తర్వాతది, గ్రేట్ స్పిరిట్స్ హ్యావ్ ఆల్వేస్ ఎన్కౌంటర్డ్ వయలెంట్ అపోజిషన్ ఫ్రమ్ మీడియాకోర్ మైండ్స్, గ్రేట్ స్పిరిట్స్ ఎప్పుడూ మధ్యస్థ మనసుల నుండి హింసాత్మక వ్యతిరేకతను ఎదుర్కొంటాయి. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన కోట్లను అన్వేషించాము మరియు వాటి వెనుక ఉన్న లోతైన అర్థాన్ని విశ్లేషిద్దాం. ప్రతి కోట్ను నిశితంగా పరిశీలించి ప్రస్తుత రోజుల్లో దానిని ఎలా అన్వయించవచ్చో తెలుసుకుందాం. జ్ఞానం కంటే ఊహ చాలా ముఖ్యం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఈ శక్తివంతమైన ప్రకటన మానవ ఊహ యొక్క అసాధారణ సామర్థ్యాలపై వెలుగునిస్తుంది. జ్ఞానం కంటే ఊహ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా ఐన్స్టీన్ మన సృజనాత్మకత మనసుల యొక్క అపరిమితమైన సరిహద్దులను అన్వేషించమని ఆహ్వానిస్తున్నాడు. విజ్ఞానం మనకు సమాచారాన్ని అందజేస్తుండగా ఊహాశక్తి మనల్ని ఊహించేటట్టు చేసి కొత్త అవకాశాలను సృష్టించి సంచలనాత్మక ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది. రెండో కోట్, ది ఓన్లీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఎక్స్పీరియన్స్, అనుభవం జ్ఞానం యొక్క అంతిమ మూలం. జ్ఞానం యొక్క ఏకైక మూలం అనుభవం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన వ్యక్తిగత అనుభవాల ద్వారా పొందిన జ్ఞానం అసమానమైన విలువను కలిగి ఉందని మనకు గుర్తు చేస్తాడు. మనం ఎంత నాలెడ్జ్ ను కూడగట్టుకున్నా నిజ జీవిత అనుభవాల ద్వారానే మనం దాని లోతు మరియు అది ఇచ్చే శక్తి నిజంగా గ్రహించగలం. అనుభవం మనల్ని తీర్చిదిద్దుతుంది, అమూల్యమైన పాఠాలను నేర్పుతుంది మరియు తెలివైన వ్యక్తులుగా ఎదగడానికి సహాయపడుతుంది. మూడో కోట్, ది పవర్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎస్టర్డే, లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ హోపింగ్ ఫర్ టుమారో, నిన్నటి నుండి నేర్చుకునే శక్తి, వర్తమానంలో జీవించడం మరియు రేపు ఆశించడం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుండి వచ్చిన ఈ పదాల సమతుల్య మరియు బుద్ధిపూర్వక జీవితం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తాయి. గత తప్పుల నుండి నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ద్వారా ప్రస్తుత క్షణాన్ని స్వీకరించడం మరియు భవిష్యత్తు కోసం ఆశను పెంపొందించడం ద్వారా ఐన్స్టీన్ మన వ్యక్తిగత వృద్ధి మరియు అవగాహన ప్రయాణంలో సామరస్యాన్ని కనుగొనమని చెప్తున్నాడు. నాలుగో కోట్, డిస్కవరింగ్ ఆపర్చునిటీ విత్ ఇన్ డిఫికల్టీస్, కష్టాల్లో ఉన్న అవకాశాన్ని కనుగొనడం. కష్టం మధ్యలో అవకాశం దాగి ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాసిన ఈ ఆలోచింపజేసే పదాలు సవాళ్లను అడ్డంకులుగా కాకుండా వృద్ధికి దారితీసే ఒక దారిగా భావించమని మనల్ని ప్రోత్సహిస్తాయి. పోరాట సమయాల్లో మనం తరచుగా దాగి ఉన్న అవకాశాలను విస్మరిస్తాము. మన దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా మరియు మనం ఎదుర్కొనే ఇబ్బందులను స్వీకరించడం ద్వారా
మనము కొత్త మార్గాలను వెలికి తీస్తాము, విలువైన పాఠాలను నేర్చుకుంటాము మరియు రూపాంతర మార్పులకు కూడా దారితీస్తాము. 5వ కోట్. Great spirits have always encountered violent opposition from mediocre minds. గ్రేట్ స్పిరిట్స్ ఎల్లప్పుడూ మధ్యస్థ మనస్సుల నుండి హింసాత్మక వ్యతిరేకతను ఎదుర్కొంటాయి. ఈ సాహసోపేత ప్రకటనతో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కట్టుబాటును సవాలు చేయడానికి మరియు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడానికి ధైర్యం చేసే వ్యక్తులు ఎదుర్కొనే అనివార్య ప్రతిఘటనలను హైలైట్ చేశారు. గొప్ప మనసులు మరియు వారి విప్లవాత్మక ఆలోచనలు తరచుగా ఇష్టపడే వారి నుండి సంశయవాదం మరియు విమర్శలను ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఖచ్చితంగా వారి పట్టుదల మరియు వారి దృష్టిలో అచంచలమైన నమ్మకం ద్వారా గొప్ప మనసు కలిగిన వారు ప్రబలంగా ఉంటారు మరియు సమాజంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతారు. గుర్తుంచుకోండి, సందేశాలు కేవలం పదాలు మాత్రమే కాదు, అవి స్ఫూర్తిని రగిలించే శక్తిని కలిగి ఉంటాయి, విమర్శనాత్మక ఆలోచనను రేకెత్తిస్తాయి మరియు ప్రపంచం గురించి మన అవగాహన విస్తరిస్తాయి. ఈ కోట్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి మరియు వాటి సారాంశం, వృద్ధి మరియు జ్ఞానోదయం వైపు మీ ప్రయాణాన్ని రూపొందించడానికి సిద్ధం కండి. మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సందేశాల ప్రయాణాన్ని ముగిస్తున్నాం. అతను పంచుకున్న కలకాలం నిలిచే జ్ఞానాన్ని మనము తరచుగా గుర్తు చేసుకుందాం. అతని మాటలు మన జ్ఞానం, ఊహ మరియు వ్యక్తిగత వృద్ధిని సాధించడంలో మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. మా ఈ అన్వేషణలతో మాతో చేరినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తద్వారా మీరు మా వీడియోస్ ను మిస్ అవ్వకుండా ఉంటారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ను కామెంట్ లో తెలియజేయండి.